ఇగో ఇది బోటు. ఇది బోట్ ఏంటంటే ఇది పోయిందంటే నెల రోజులట. ఇది మన జాతీయ జెండా ఉన్నది ఇందులో రెపరెపలాడుతుంది కదా. ఇది ఏంటంటే మన దేశం అని సింబాలింగ్ కొరకు ఖచ్చితంగా జెండా మెన్షన్ చేస్తారట. ఎందుకంటే హద్దులు దాటకుండా దాటితే ఐడెంటిటీ కొరకు. అది ఒక లోగోతో జెండా. జాతీయ జెండా ఎగురుతుంది. జై హింద్. ఇవి చేపలు పోతారట. ఇవి నెలకొకసారి పోతారట. నెలకొకసారి పోతారట. వీళ్ళు వంట తిండి మొత్తం వంట వార్పు పిల్ల జిల్లా అంతా ఏం ఇక్కడ ఇడిచిపెట్టి పోతారట. ఇక వీళ్ళు నెల రోజుల దాకా పోతారట. నెలకొకసారి తిరుగుతారట. వీళ్ళు వారము నెల అట్లా వాళ్ళ వాటర్ కానీ ఫెసిలిటీస్ అన్ని ఇళ్ళనే పట్టుకొని పోతారట. చాలా అద్భుతంగా ఉంది. మనం ఈ సినిమాలనే చూస్తున్నాం అనుకున్నా. మీద 5 బాక్సులు అవన్నీ ఉంటాయి. బాక్సులు అలా చేపలు మెదులుకొని వస్తారు. ఇవన్నీ పెద్ద పెద్ద బోట్లు. వీళ్ళు నెల రోజులకు ఒకసారి పోతారు వీళ్ళు. ఇక వీళ్ళకు వచ్చారంటే పండుగే. జెండా ఖచ్చితంగా జాతీయ జెండా మెన్షన్ చేస్తారు. ఇక వంట అనుకొని తింటారు. దాని మీదనే తింటారు. వీళ్ళ సంసారం మొత్తం వీళ్ళనే ఉంటుంది. ఫ్యామిలీస్ అన్నీ ఒడ్డు విని వదిలి వెళ్ళిపోతారు. వీళ్ళ సాహసం అనుకోవాలి, గొప్పగా మనం అనుకోవాలి. వీళ్ళ జీవిత చరిత్రలు మనకంటే గొప్పగానే ఉన్నట్టు. ఎందుకంటే ఇంత సాహసం చేసి సముద్రంలో ప్రయాణం చేసి మామూలు ముచ్చటే కాదు. వావ్, చూడొచ్చు. చూడండి దగ్గరికి వెళ్ళి. ఇదే వాళ్ళ నివాసం అన్నట్టు. ఇందులోనే అన్నీ ఉంటాయి. ఇందులోనే చిన్న చిన్న ఓడలు కూడా తీసుకొని పోతారు. పోయి చేసుకుంటారు.